12 రాశుల వారికి గురువు యొక్క అతిచారం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి, గురువు అతిచారం వలన మనం ఎలాంటి లాభాలని పొందవచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఈ సంవత్సరం అక్టోబర్ 2025 గురువు అతిచారంతో రాశి మార్పు చెందుతున్నాడు. అంటే కర్కాటక రాశి, మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అతిచారంతో అంటే రావాల్సిన సమయం కంటే ముందుగానే గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యక్తిగత జాతకాల మీదే కాకుండా దేశ రాజకీయ పరిస్థితుల మీద కావచ్చు, ప్రపంచ రాజకీయ పరిస్థితుల మీద కావచ్చు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, నిజంగా గురువు యొక్క అతిచారం గురించి భయపడాలా, మంచి ఫలితాలు ఇస్తాడా, ఎలా అర్థం చేసుకోవాలి గురువు అతిచారాన్ని, ఇలాంటి విషయాల్ని తెలుసుకున్నాము. గురువు ఈ సంవత్సరం అతిచారంతో మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అక్టోబర్ 18వ తారీఖున కర్కాటకంలోకి వస్తాడు. మళ్ళీ నవంబర్ 11వ తారీఖున వక్రగతి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 5వ తారీఖున మిథున రాశిలో ప్రవేశం చేస్తాడు. అలాగ వక్రంలో ప్రయాణం చేస్తూ మార్చి 11వ తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చి 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అయితే ఈ అతిచారం వలన రాశి మారడము అనేది 7 సంవత్సరాల పాటు ఉంటుంది ఈసారి గురువుకి. అంటే ప్రతి రాశి కూడా ఇప్పుడు మిథునం నుంచి కర్కాటకము, తర్వాత కర్కాటకం నుంచి సింహము, ఇలా ప్రతి రాశి కూడా అతిచారంతో త్వరగా వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటాడు ఈసారి గురువు. అందుకని ఒక 7 సంవత్సరాల పాటు కూడా ఈ గురువు యొక్క అతిచారం గురించి మనం కొంత అనలైజ్ చేసుకోవడం అనేది అవసరము. గురువు జీవకారకుడు, ధర్మానికి కారకుడు, లైఫ్ బ్యాలెన్స్, అలాగే ప్రపంచ దేశాల మధ్య బ్యాలెన్స్, ఇవన్నీ రూల్ చేసేటువంటి ప్లానెట్ గురువు. వ్యక్తిగత విషయాల గురించి స్టడీ చేయాలి, అలాగే ప్రపంచ దేశాలలో ఉండేటువంటి ప్రభావాలను గురించి కూడా మనం స్టడీ చేయాలి. గురువు జీవకారకుడు, మనలో జీవశక్తి, చైతన్యము ఇవన్నీ సూచించే గ్రహం గురువు. అలాగే గురువు ఎక్స్పాన్షన్ని సూచించే గ్రహం, న్యాయాన్ని శాసించే గ్రహం బృహస్పతి. వ్యక్తిగత జాతకాలు చూసినట్టయితే ఏమన్నా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా, చట్టపరమైన సమస్యలు ఉంటాయా, ప్రాపర్టీ ఇష్యూస్, వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా గురువు యొక్క అతిచారం నుంచి చూడొచ్చు. అలాగే ప్రపంచంలో కూడా పవర్ షిఫ్ట్ అనేది ఉంటుంది. ఇంతకుముందు గురువు అతిచారంలో ఇలాగ ఎక్కువ సంవత్సరాల పాటు వరుసగా వచ్చిన సందర్భాలు చూసినట్టయితే మహాభారత యుద్ధంలో అది జరిగింది. అక్కడ కూడా పవర్ షిఫ్ట్ అనేది జరిగింది. అంటే దుర్యోధను నుంచి పవర్ అనేది యుధిష్ఠిరుడికి షిఫ్ట్ అయింది. అంటే అంత పెద్ద పవర్లో ఉన్నటువంటి కౌరవులు కూడా, అంటే వారికి అండగా ఉన్నవాళ్ళు సామాన్యులు కాదు, భీష్ముడు, ద్రోణుడు, ఇటువంటి మహావీరుల సంరక్షణలో ఉన్నటువంటి దుర్యోధనుడి పవర్ కూడా యుధిష్ఠిరుడికి ట్రాన్స్ఫర్ అయింది యుద్ధం తర్వాత. అలాగే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి ఇటువంటి సమయంలో. వ్యక్తిగత జాతకంలో కూడా గురువు యొక్క అతిచారం అనేది చాలా మేలుని చేస్తుంది అనేది గ్రహించాలి. కొంత డిస్టర్బెన్స్ ఇచ్చినా దానివలన పర్మనెంట్గా ఒక మంచి అనేది జరుగుతుంది గురువు యొక్క అతిచారం వలన. ఈసారి ఇలా 7 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి జాతకంలో కూడా ఈ 7 సంవత్సరాల పాటు చాలా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అది గురువు ఎన్నో ఇంట్లో ఉన్నాడు అనేది పక్కన పెడితే, సాధారణంగా గురువు దుస్థానాల్లో ఉంటే మంచిది కాదు అంటూ ఉంటారు, జన్మ గురువు మంచిది కాదని. అయినా కానీ అతిచారంలో ఉన్నప్పుడు దానివల్ల మేలుని చేస్తాడు గురువు. ఎలా అనేది నేను ప్రతి రాశి వరకు కొంత క్లుప్తంగా నేను తెలియజేస్తాను. కాబట్టి గురువు అతిచారం వచ్చింది అంటే మనం దాన్ని మనకు అనుకూలంగా ఎంతవరకు మార్చుకుంటాము అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే గురువు ధర్మానికి, న్యాయానికి ప్రతీక, హెల్దీ లైఫ్ స్టైల్, అలాగే జీవశక్తి, వీటిని రూల్ చేసేటువంటి ప్లానెట్. ఉదాహరణకి ఈ రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు, ఇర్రెగ్యులర్ డైట్ అంటే సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడము, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడము, ఇలాంటి వాటి వలన వస్తున్నటువంటి డిసీజెస్, డిసార్డర్స్, డయాబెటీస్ లాంటివి కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కూడా, వీటి పట్ల శ్రద్ధని వహించు అని చెప్తాడు. ముఖ్యంగా అతిచారంలో ఉన్నప్పుడు కనుక మనం గురువు చెప్పినటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని
హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడము, జంక్ ఫుడ్ తినడం మానేయడము, రెగ్యులర్ డైట్లో ఉండడము, యోగా ప్రాణాయామం లాంటివి చేయడము, ఇలాంటివన్నీ చేయడం ద్వారా మన యొక్క ఆయుర్దాయాన్ని పెంచుకోవడము, అలాగే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడము, ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇది ప్రధానంగా గ్రహించాలి. అదేవిధంగా గురువు ఎప్పుడైతే ఇలా అతిచారంలో ఉంటాడో, మన దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు చూసినప్పుడు కొంతవరకు అధికారంలో ఉన్నటువంటి వారి కొంత అధికారానికి సమస్యలు రావడము, దేశాధినేత యొక్క పవర్కి కొంత గండం రావడము, పవర్ షిఫ్ట్ అవ్వడము, ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉంది. యథాతథంగా ఏం జరుగుతుంది అనేది చెప్పలేము, చెప్పకూడదు కూడా, కానీ కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశం యొక్క లగ్నము వృషభ లగ్నము, రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశిలో ఉచ్చ చెంది అతిచారంతో వస్తున్నాడు. తనకు ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటకంలో అతిచారంతో ట్రావెల్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా జన్మరాశిలో భారతదేశానికి గురు సంచారం వలన కొంతవరకు దేశాధినేత యొక్క అధికారం విషయంలో కొంత అలజడి ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంతవరకు అలజడి ఉండేటువంటి అవకాశం ఉంది. వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధని వహించాలి. క్లుప్తంగా ఇంతవరకు చెప్పుకుంటే సరిపోతుంది. ఇక ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేది పెరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని, ఇతరుల పెత్తనాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేయడము, దానివల్ల యుద్ధము అది ఏదో ఒకరోజు ఒక నెల కాకుండా తరచూ అలా యుద్ధాలు జరుగుతుండడము, ఇలాంటి వాతావరణం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రానున్న రోజుల్లో. అందులోనూ కాలపురుష చక్రంలో కర్కాటకం అనేది 4th హౌస్, డొమెస్టిక్ పీస్ అంటాం. అంటే ఒక విశ్వశాంతి, ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో ఒక శాంతి అనేది నెలకొంటుంది ఒక 7 సంవత్సరాల తర్వాత. అంటే ఆ మధ్యలో ఎన్నో అలజడులు, ఆటుపోట్లు, తుఫాన్లు అంటే నేను అనేది ఇక్కడ దేశాల మధ్య కొట్లాటలు, వాటి మధ్య టెన్షన్స్, ఇవన్నీ జరిగి మళ్ళీ ఒక మంచి సమాజం అనేది నెలకొంటుంది. ఇలా మనం కొంత స్థూలంగా అర్థం చేసుకోవాలి గురువు యొక్క అతిచారాన్ని. అదేవిధంగా మన దేశ రాజకీయాల విషయంలో చూసినప్పుడు కూడా కొన్ని పొత్తులు బ్రేక్ అవ్వడము, ఎవరికి వాళ్ళు విడిపోవడము, ఈ విధమైనటువంటి వాతావరణం కూడా మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే గురువు ఏ రాశిలో ఉన్నప్పటికీ, ఉదాహరణకి జన్మరాశి గురువు, లేదా 6th హౌస్లో గురువు, 8th హౌస్లో గురువు, 12th హౌస్లో గురువు, ఇది మంచిది కాదు అని భయపడుతుంటారు. కానీ గురువు ఆ రాశిలో ఉండి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ దృష్టి చాలా మంచిది. అందులోనూ అతిచారంలో ఉన్న గురువు యొక్క దృష్టి చాలా చాలా మంచిది. అంటే ఆ స్థానాన్ని బట్టి దానికి సంబంధించిన విషయాల్లో ఒక క్లారిటీని, సొల్యూషన్ని ఇస్తాడు గురువు అతిచారంలో ఉన్నప్పుడు. ఇంకొక విషయం కూడా గ్రహించాలి. ఎప్పుడైతే గురువు అతిచారం చెంది రాశి మారి ఇప్పుడు మిథునం నుంచి కర్కాటకంలోకి వచ్చాడు, మళ్ళీ కర్కాటకం నుంచి రెట్రోగ్రేడ్ మోషన్లో మిథునానికి వెళ్తాడు. అలా ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ మోషన్ స్టార్ట్ అవుతుందో, కర్కాటక రాశికి సంబంధించి వ్యక్తిగత జాతకాల్లో వారి రాశిని అనుసరించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సొల్యూషన్ ఇచ్చి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్తాడు. ఇది గమనించవచ్చు. సాధారణంగా నేను గోచారం గురించి వీడియోస్ చేయను, కానీ అతిచారం చాలా ముఖ్యమైనది కాబట్టి, అందులోనూ గురువు యొక్క అతిచారం గురించి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. దీన్ని నెగిటివ్గా చూడాల్సిన పని లేదు. ఏ రాశిలో ఉన్నా దానికి సంబంధించిన మేలునైతే గురువు చేస్తాడు. ఇది అతిచారం యొక్క సుగుణం. దీని అతిచారం గురువు యొక్క ట్రాన్సిట్గా మనం స్పెషల్ దృష్టితో దీన్ని పరిశీలన చేయాలి. ఇక ఒక్కొక్క రాశికి గురువు యొక్క అతిచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఇది రాశికి, లగ్నానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే నేను మేషరాశి గురించి చెప్తున్నానంటే మేష లగ్నం వారు కూడా ఇవి సరిచూసుకోవచ్చు. ముందుగా మేషరాశికి 4th హౌస్లో అతిచారంతో ఎంటర్ అవుతున్నాడు. దానివల్ల అప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీ మ్యాటర్స్లో ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి సెటిల్ అవుతాయి. అలాగే భూమి కొనడము, అమ్మడము, ఇలాంటి క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సొల్యూషన్ దిశగా వెళ్తాయి. స్థిరాస్తి విషయాల్లో వారికి శుభవార్త అనేది వినిపిస్తుంది. ఎవరైతే చదువుకునేవారు, ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నారో వారికి కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఆ దిశగా వారు ఫోకస్ పెట్టి
చిత్తశుద్ధితో 100% ఎఫర్ట్ కనుక పెట్టినట్టయితే తప్పకుండా వారు ఆశించినటువంటి కాలేజీలో అడ్మిషన్, యూనివర్సిటీలో అడ్మిషన్ ఇలాంటివి లభించడానికి గురువు యొక్క అతిచారం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వాళ్ళ తల్లితో ఉన్నటువంటి సంబంధం ఇంకా మెరుగుపడుతుంది, వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా గురువు యొక్క అతిచారం మేషరాశి వారికి ఇటువంటి మేలుని చేకూరుస్తుంది. ఎందుకంటే దృష్టిని కూడా మనం చూడాలి, ఇందాక నేను చెప్పినట్టు. కాబట్టి ఈ దృష్టిని కూడా చూసినప్పుడు కర్కాటకం నుంచి 5వ ఇల్లు, 7వ ఇల్లు, 9వ ఇల్లు కూడా గురువు చూస్తాడు. కాబట్టి వృశ్చికాన్ని, మకరాన్ని, మీనాన్ని చూస్తాడు కర్కాటకంలో ఉండి. మేషరాశి వాళ్ళకి 8వ ఇల్లు అవుతుంది వృశ్చికము. కాబట్టి ఆరోగ్య విషయంలో మంచి శుభవార్తలు వింటారు, మెరుగుపడుతుంది. ఒక మంచి మెడిసిన్, అలాగే ఒక మంచి డాక్టర్ పరిచయం అవ్వడము, దాని ద్వారా దీర్ఘకాలికంలో ఉన్న వ్యాధులన్నీ నయం అవ్వడము, ఇలాంటి పరిణామాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే వృత్తి వ్యాపారాల్లో కొంత ఎదుగుదల, ఏదన్నా పెండింగ్ ప్రమోషన్స్ ఉండి దాని గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి అవి మెటీరియలైజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఇప్పుడు మెటీరియలైజ్ అవుతాయి. వీసా రావడము, ఆ ప్రయాణాలు సానుకూలం అవ్వడము, సహకారం అవ్వడము, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేషరాశి వాళ్ళు. తరువాత వృషభ రాశి, వీరికి గురువు 3rd హౌస్లో ట్రాన్సిట్ చేస్తున్నాడు. 3rd హౌస్లో ట్రాన్సిట్ చేసి అలాగే ఈ వృశ్చికాన్ని, మకరాన్ని, మీనాన్ని కూడా చూస్తాడు. కాబట్టి వీటన్నిటి క్రోడీకరణ చేసి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని కనుక చూసినట్టయితే వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. అంటే ఆ తర్వాత చేయబోయేటువంటి వ్యాపారాలకి, తర్వాత చేయబోయేటువంటి కార్యక్రమాలకి ఇప్పుడే పునాదిని వేసుకోవడం మంచిది. అంటే ఎవరైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ టైంలో చేసుకోవడం మంచిది. ఎందుకంటే వీరికి గురువు 9వ స్థానాన్ని చూస్తున్నాడు తన యొక్క 7వ దృష్టితో. దానివల్ల ఫ్యూచర్లో గురువు తర్వాత రాశి మారి వేరే రాశిలోకి వెళ్ళినప్పటికీ కూడా ఈ ఫౌండేషన్, ఈ బీజం ఎప్పుడైతే మనం సరిగ్గా ఈ టైంలో వేస్తామో అది మంచి ఫలితాలను ఇస్తుంది. వివాహం కాకుండా పెండింగ్లో ఉన్న వారికి వివాహాలు అవుతాయి. వివాహమైన వారికి ఇద్దరి మధ్య కూడా సఖ్యత అనేది నెలకొంటుంది. ఏదైనా డైవర్స్ మ్యాటర్స్ ఉంటే అవి సెటిల్ అవుతాయి. ఎప్పటి నుంచో డైవర్స్ గురించి ఫైట్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు డైవర్స్ అనేది మెటీరియలైజ్ అవుతుంది, డైవర్స్ వస్తుంది. వ్యాపార వృద్ధి, ధన వృద్ధి వీటికి చాలా మంచిది వృషభ రాశి వారికి అతిచారంలో ఉన్నటువంటి గురువు యొక్క సంచారము. తరువాత మిథున రాశి, వీరికి 2nd హౌస్లో గురు సంచారం. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణము, అలాగే విద్య, ఇటువంటి విషయాల్లో కొంచెం ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణము, ఇలాంటివన్నీ కూడా ఎదురు చూడొచ్చు ఈ మిథున రాశి జాతకులు. విదేశీ ప్రయాణాలకి, విదేశంలో చదువుకోవాలనుకునే వారికి, ఇలాంటి వాటికి మంచిది ఈ మిథున రాశి జాతకులకి. ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి ఉంటాయి, ఫ్యామిలీ మ్యాటర్స్ అనేవి సెటిల్ అవుతాయి. ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరైతే పాల్గొంటున్నారో విద్యార్థులు, వారికి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ కోణంలో విద్య కోసం తాపత్రయపడుతున్న వాళ్ళంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి గోచారం. ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్, కలహాలు అవి కొంతవరకు తగ్గుముఖం పట్టి అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. టీచింగ్ రంగంలో, ప్రవచన రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది మంచి గోచారంగా చూడొచ్చు. సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. ఈ టైంలో ఎందులో అయినా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా వారికి మేలు జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, ఇలాంటివి చేసుకోవడం వలన. తరువాత కర్కాటక రాశి, వీరికి జన్మరాశిలో గురు సంచారము. అయితే 5th హౌస్ని, 7th హౌస్ని, 9th హౌస్ని కూడా గురువు చూస్తాడు. దీనివల్ల ఓవరాల్గా చాలా మంచి ఫలితాలను అందుకుంటారు కర్కాటక రాశి జాతకులు. వారు చేసేటువంటి వృత్తి వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. జాబ్లో, బిజినెస్లో గ్రోత్ అనేది ఉంటుంది. తనకు సహాయం చేసేటువంటి మిత్రులు వస్తారు. అప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఆర్థికపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, అలాగే వృత్తిపరమైనటువంటి ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. ఓవరాల్గా అన్ని రకాలుగా కూడా చాలా మంచి ఫలితాలను అందుకునేటువంటి రాశి కర్కాటక రాశి.
ఎక్కువగా కష్టపడి పనిచేయడము, ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నంలో ఎక్కువ కష్టపడాల్సి రావడము, అటువంటి వాతావరణం ఉంటుంది. అలా కష్టపడండి, దానివల్ల చాలా మంచి ఫలితాలని అందుకుంటారు. ఇక సింహరాశి. సింహరాశికి 12వ ఇంట్లో గురు సంచారం. అంటే ఆ రాశి నుంచి 8వ ఇంటి అధిపతి అయినటువంటి గురువు 12వ రాశిలో సంచారం చేస్తున్నాడు. విదేశీ ప్రయాణాలకి, విదేశంలో సెటిల్మెంట్కి, ఫారిన్ ఎడ్యుకేషన్కి చాలా మంచి ట్రాన్సిట్గా దీన్ని చూడాలి. అదేవిధంగా ఎవరైతే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారో వారి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా చాలా వేగంగా ముందుకి వెళ్తాయి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇటువంటి అంశాల్లో ఈ సింహరాశి జాతకులకి. ఎవరన్నా ఫిక్స్డ్ అసెట్స్ కొనాలనుకుంటున్న వారికి, స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, వారికి ఇది మంచి సమయం. ఎందుకంటే గురు దృష్టి చాలా ముఖ్యమైనటువంటి స్థానాల మీద ఉంది కాబట్టి అటువంటి చాలా మంచి ఫలితాలను అందుకుంటారు సింహరాశి, సింహలగ్న జాతకులు. తరువాత కన్యారాశి. 11వ ఇంట్లో ఉచ్చలో ఉన్న గురువు యొక్క అతిచారం చాలా చాలా మంచి ట్రాన్సిట్ ఇది. అన్ని రకాలుగా కూడా వీరికి అభివృద్ధి అనేది ఉంటుంది. ఇక్కడ ధనలాభం ఒకటే కాదు, ఉద్యోగంలో కూడా మంచి ప్రోత్సాహకరమైనటువంటి సంఘటనలు, అధికారుల నుంచి మెప్పు, ఎవరన్నా ప్రమోషన్ లిస్టులో ఉంటే వారికి ప్రమోషన్ రావడము, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వ్యాపార లాభాలు, అన్నదమ్ముల యొక్క సహకారము, వారి యొక్క మోరల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్, ఇవన్నీ కూడా లభిస్తాయి. ఎవరన్నా వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. అంటే వేరే బ్రాంచెస్ స్టార్ట్ చేద్దాము, అలాగే వేరే వ్యాపారం కూడా స్టార్ట్ చేద్దాము, ఇటువంటి ప్రయత్నాలు ఎవరన్నా చేస్తూ ఉన్నట్టయితే ఈ అతిచారం గురువు సమయంలో కనుక చేసినట్టయితే, అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 ఏదైతే కాలం ఉందో అది చాలా మంచి సమయము ఇటువంటి ప్రయత్నాలు చేయడానికి కన్యారాశి జాతకులకి. తులారాశికి వీరికి గురువు 10th హౌస్లో ఉచ్చలో అతిచారంలో ఉన్నాడు. జాబ్లో చాలా ఊహించని మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, రికగ్నిషన్, గుర్తింపు అనేది వస్తుంది, ప్రశంసలు, అవార్డ్స్, రివార్డ్స్ రావడానికి అనుకూలమైనటువంటి సమయం. గృహంలో కూడా సుఖశాంతులు నెలకొంటాయి. అంతవరకు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వివాదాలకి ఒక పరిష్కారం దొరికి అవి సమస్యపోయి మళ్ళీ సామరస్యంగా ఉండడానికి గురువు యొక్క అతిచార సంచారం చాలా సహాయపడుతుంది. ధనాదాయం పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యము, కుటుంబ వృద్ధి, వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడము, ఇలాంటి చాలా మంచి ఫలితాల్ని ఈ రాశి జాతకులు అందుకుంటారు, తులా రాశి జాతకులు. అయితే కొంతవరకు ఎక్కువ కష్టపడాల్సి రావడం జాబ్లో, వ్యాపారంలో ఇలాంటి ధోరణి ఉంటుంది కాబట్టి అది నెగిటివ్గా తీసుకోకుండా ఎక్కువ హార్డ్ వర్క్ కనుక చేసినట్టయితే చాలా అలసిపోతూ ఉంటారు. అది ఫ్యూచర్లో తనకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనేటువంటి దృష్టికోణంతో కనుక హార్డ్ వర్క్ చేసినట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటారు తులారాశి జాతకులు. వృశ్చిక రాశి జాతకులు 9th హౌస్లో గురువు ఎగ్జాల్ట్ అయ్యి అతిచారంలో ఉన్నాడు. చాలా మంచి ప్లేస్మెంట్ ఇది గురువుకి, వృశ్చిక రాశి జాతకులకి. ఓవరాల్ ప్రాస్పెరిటీ, అన్ని రంగాల్లో కూడా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణము. ఎందుకంటే జన్మరాశిని గురువు చూస్తున్నాడు, 9th హౌస్లో ఉన్నాడు, 5th హౌస్ను చూస్తున్నాడు. అద్భుతమైనటువంటి దృష్టి, కీలకమైన పోర్ట్ఫోలియోస్ మీద గురువు యొక్క దృష్టి, ప్లేస్మెంట్. దీనివల్ల చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. ఈ గురువు ఎప్పుడైతే అతిచారం చెంది మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాడో నవంబర్ 11 తర్వాత, అది ఇంకా మంచి సమయము. ఇమిగ్రేషన్ ప్రాసెస్కి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి చేసేటువంటి ప్రయత్నాలకి, ఏ ప్రయత్నం చేసినా ఈ రెట్రోగ్రేడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వాటికి ఒక కంక్లూజన్, రిజల్ట్ ఇచ్చేటువంటి సమయంగా చూడాలి. నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు అన్ని రాసుల వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ధనుసు రాశి జాతకులకి 8th హౌస్లో గురువు అతిచారంలో ఉన్నాడు. 12th హౌస్ను చూస్తాడు, 2nd హౌస్ను చూస్తాడు, 4th హౌస్ను చూస్తాడు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడేటువంటి సమయము. దీర్ఘకాలికంగా పోరాడుతున్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, డిసీజెస్, వాటికి పరిష్కారం లభించే దిశగా వారి యొక్క జీవితం అనేది సాగుతుంది.
అటువంటి డాక్టర్స్ పరిచయం అవడం కావచ్చు, అటువంటి మందులు వాడడము, దానివల్ల ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది వారి యొక్క హెల్త్లో. ఆధ్యాత్మిక సాధనకి చాలా అనువైనటువంటి సమయము, తీర్థయాత్రలు చేయడానికి చాలా మంచి సమయము. ఇప్పుడు ఎక్కువగా ధనాన్ని సంపాదించాలి, సేవ్ చేయాలి అనేటువంటి దృష్టి కంటే కూడా ఎక్కువగా తీర్థయాత్రలు చేసి దైవ బలాన్ని సంపాదించుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టడం అనేది ధనుసు రాశి జాతకులకి చాలా చాలా మంచిది. తప్పకుండా వారికి సత్ఫలితాలను ఇస్తుంది. ఆ క్షేత్ర సందర్శనం కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు. టీచింగ్ ఫీల్డ్లో, ప్రవచన రంగంలో ఉన్నటువంటి వారికి, అటువంటి వారికి చాలా మంచి సమయంగా ఇది చూడొచ్చు. ఇక మకర రాశి. మకర రాశి విషయానికి వచ్చినట్టయితే వివాహపరమైనటువంటి ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైనటువంటి సమయము, సత్ఫలితాలను ఇస్తుంది వారి ప్రయత్నము. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో సెటిల్మెంట్, పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెసింగ్, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్, ఇటువంటి వాటికి అనుకూలమైనటువంటి సమయము. ఎవరైతే కమ్యూనికేషన్ రంగంలో జాబ్స్లో ఉన్నారో, మీడియాలో ఉన్నారో, అటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయము. ఈ విధంగా ఈ రాశి వారికి కూడా గురువు యొక్క ప్లేస్మెంట్ అనేది చాలా చాలా బాగుంది. గోచారంలో అతిచారం యొక్క గురువు ప్లేస్మెంట్. ఇక కుంభరాశి జాతకులకి 6th హౌస్లో గురువు అతిచారంలో ఉంటాడు. ఈ కుంభరాశి జాతకులకి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఈ అతిచారం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, దీర్ఘకాలిక సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఎవరి లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవడానికి అనువైనటువంటి కాలము. అంటే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇలాంటివన్నీ చేయడం ద్వారా వారికి ఓవరాల్గా కూడా లైఫ్లో చాలా మంచి రిజల్ట్స్ని అందుకుంటారు. హెల్త్ వైజ్, అలాగే స్పిరిచువల్ ప్రోగ్రెస్ దృష్టిలో కూడా. 2nd హౌస్ మీద ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి ఉందో వారి యొక్క సేవింగ్స్ అనేవి పెరుగుతాయి, ధనాదాయం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు రావడము, ఇలాంటి వాటికి కూడా ఎక్కువగా సహాయపడుతుంది ఈ గురువు యొక్క అతిచారం సంచారము కుంభరాశి జాతకులకి. ఇక మీనరాశి. వీరికి చాలా చాలా అనువైనటువంటి ప్లేస్మెంట్లో ఉన్నాడు గురువు. 5th హౌస్లో ఉండి 11th హౌస్ను చూడటము, 9th హౌస్ను చూడటము, జన్మరాశిని చూడటము, ఇవన్నీ కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి సంచారము. ఓవరాల్గా అన్ని రకాలుగా కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వారు అన్ని విషయాల్లో కూడా ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తే సత్ఫలితాలనే ఇస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. అలాగే వారు చేసే జాబ్లో కనుక సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసినట్టే తప్పకుండా వారికి గుర్తింపు రావడము, ఆదాయం పెరగడము, ప్రమోషన్ రావడము, ఇటువంటివి కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పీరియడ్ ఈ గురువు యొక్క అతిచార సంచారము మీనరాశి జాతకులకి. కాబట్టి ఈ విధంగా గురువు యొక్క అతిచార సంచారాన్ని ఒడిసి పట్టుకుని దాని కనుక మనకు అనుకూలంగా వాడుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. ఏ రాశి వారైనా సరే చేయవలసినవి, చేయదగినది ఏమిటి అంటే డిసిప్లిన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, కొంత స్పిరిచువల్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడము, తరచూ దేవాలయ సందర్శనం చేస్తూ ఉండడము, హెల్దీ డైట్, జంక్ ఫుడ్ తినకుండా ఉండడము, రెగ్యులర్ డైట్ అంటే టైంకి భోజనం చేయడము, టైంకి తిండి తినడము, ఇలాంటివి చేయడం అనేది ఈ అతిచారంలో ఉన్నటువంటి గురువు సమయంలో కనుక చేసినట్టయితే ఓవరాల్గా అది గురువుకి రెమెడీ చేసినట్టుగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే మామూలు గురువు యొక్క సంచారానికి, అతిచారంలో గురువు యొక్క సంచారానికి చాలా చాలా తేడా ఉంటుంది. అతిచారంలో గురువు ఉన్నాడంటే మీకు ఏవైతే పెండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సొల్యూషన్ ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు. కాబట్టి ఏ రాశి జాతకులైనా సరే గురువుని ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారి జీవితంలో అప్పటి వరకు స్టక్ అయిపోయినటువంటి విషయాలు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిజాల్వ్ అయ్యి సొల్యూషన్ అనేది లభించి హ్యాపీగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, వారి యొక్క ఆనందాన్ని పెరగడానికి గురువు హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా అతిచార గురువు యొక్క లక్షణాలను అర్థం చేసుకుని మనకు అనుగుణంగా మన లైఫ్ స్టైల్ కనుక చేంజ్ చేసుకుని గురువుకు రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉన్నట్టయితే ప్రతి రాశి వారు కూడా ఈ అతిచార సంచారం వలన లాభాన్ని పొందగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.